హాయ్, నవరాత్రి డే 2 పులిహోర ప్రసాదం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు తీసుకొని అందులో హాఫ్ స్పూన్ పసుపు, 4 పచ్చిమిరపకాయలు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని తాలింపు కోసం కొద్దిగా నూనె వేయాలి. నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, పులిహోర కదా. తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు శనగపప్పు వేసి బాగా వేగనివ్వండి. తర్వాత ఒక స్పూను అల్లం ముక్కలు వేసి బాగా వేగాక పచ్చిమిరపకాయలు 10 తీసుకున్నాను. మీకు కారం ఎంత కావాలో దానికి తగ్గట్టు తీసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత 3 స్పూన్లు గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. ఇవి బాగా వేగనివ్వాలి. 2 మిరపకాయలు తీసుకున్నాను. ఇది బాగా వేగాక తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత మీకు ఉప్పు సరిపడేటట్టు వేసుకొని అంతా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించిన అన్నంలోని ఈ తాలింపు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టామరిన్ పేస్ట్, అది ఇందులో వేసి 3 స్పూన్లు బాగా కలపాలి. కలిపిన తర్వాత పులిహోర రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.